హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో అయితే మేము సామాన్లు ప్యాకింగ్ చేపిస్తున్నాము. ఆ వ్లాగ్ అనమాట. నేను ముందు వీడియోలో చెప్పానండి, మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, మేము ఢిల్లీ నుంచి వెళ్ళిపోతున్నాము అని. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియో చూడండి. నేను ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్యాకింగ్ స్టార్ట్ అయ్యే ముందు మేము మాకు కావాల్సిన సామాన్లన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా అన్నీ అట్లా వదిలేసాము. అన్నీ ప్యాకింగ్ చేస్తారు కదా అని చెప్పి కావాల్సినవన్నీ వాల్యుబుల్స్ లేదంటే మేము తీసుకెళ్ళే బట్టలు సర్టిఫికేట్స్ అన్నీ మా రూమ్లో పెట్టేసుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి పక్కన కూర్చున్నాము. ఒక రూమ్లో పెట్టేసుకొని బ్యాగ్లు పిల్లలు కూర్చున్నారు. ఇంక ఇలా పెట్టేసేసుకొని కూర్చుంటే మిగతా రూమ్స్ అన్నీ చేసిన తర్వాత అప్పుడు ఈ రూమ్లో చేస్తారన్నట్టు ప్లాన్ చేసుకున్నాం మేము. మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి ఈ రూమ్లో కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ఇదిగోండి, ఇవన్నీ మేము తీసుకెళ్లాల్సిన లగేజ్ అనమాట. బట్టల బ్యాగ్స్ 2, ల్యాప్టాప్ బ్యాగ్లు, బ్యాక్ ప్యాక్ ఒకటి ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇంకా రావడమే వాళ్ళు స్టార్ట్ చేసేసారు. హాల్లో సోఫాస్ అన్నీ తీసి బయట పెట్టేసుకున్నారండి. మాకు కారిడార్ వచ్చింది మా ఫ్లోర్కి, అదొక అడ్వాంటేజ్ అయిపోయింది మాకు. ఇంకా అక్కడ పెట్టేసుకొని హాల్లో సోఫాని మిగతా రూమ్స్ అన్నీ ఇంకా చేసుకుంటూ ప్యాకింగ్ చేసుకుంటూ హాల్లో పెట్టేస్తున్నారు. 10 మంది వరకు వచ్చారండి. రావడమే ఒక్కొక్క రూమ్లోకి ఇద్దరు వెళ్ళిపోయి ఫాస్ట్గా ప్యాకింగ్ చేశారు. ఇదిగోండి, నా కిచెన్లో ఎన్ని సామాన్లు ప్యాకింగ్ చేస్తున్నారు. చాలా ఇష్టంగా చేయించుకున్నాము మేము ఈ ఇంట్లో. మాది ఓన్ హౌస్ కదా, ఫర్నిచరు కిచెను అన్నీ కావాల్సినట్టు కలర్స్ కానీ అన్నీ అట్లా చేయించుకున్నాము. ఇలా ప్యాకింగ్ చేస్తుంటే చాలా బాధగా అయితే ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామా అని. ఇంకా ఆ రోజు అయితే ఫుల్ పని అండి. ప్యాకింగ్ చేస్తున్నారు కదా, మనకేం పని ఉండదు అన్నట్లు ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఏమన్నా కావాలంటే అందివ్వడం, ఇట్లా ప్యాకింగ్ చేసేటప్పుడే నేను నా దగ్గర మార్కర్ ఒకటి పెట్టేసుకొని నేను ఇట్లా రాసుకుంటూ ఉన్నాను. కిచెన్లో అయితే కే అని, లేదంటే మా బెడ్రూమ్లో ఈ మాస్టర్ బెడ్రూము, కిడ్స్ బెడ్రూము, స్టడీ బెడ్రూము అట్లా మనం బాక్సుల మీద రాసుకుంటే షిఫ్ట్ అయిన తర్వాత ఆ ఇంట్లోకి ఏ రూమ్లో ఏ సామాన్లు పెట్టాలో వాళ్ళకి చెప్తే ఈజీగా ఉంటుంది. లేదంటే అన్నీ కలిసిపోయి మనకి ఏదైనా కావాలన్నా అన్నీ ఓపెన్ చేసి ఇబ్బంది అయిపోతుంది. ఇంకా అట్లా రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. రాసుకొని బాక్సుల మీద నెంబర్ వేసుకుంటే ఎన్ని బాక్సులు ఏంటి, ఏ రూమ్లో ఏ బాక్సులు అన్నట్లు మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇదిగోండి, ఒక్కొక్క రూమ్లో ఇద్దరు ఉండి ఫాస్ట్గా మార్నింగ్ అయితే 10:30కి వచ్చారు వీళ్ళు ప్యాకింగ్ చేసేవాళ్ళు. 10:30కి వచ్చి ఈవినింగ్ 6-6:30 కల్లా అవజేశారు. అంటే చాలా సామాన్లు ఉందండి, కనిపించకుండా మాకు. అట్లా ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. చూడండి, ఇవన్నీ గాజు ఐటమ్స్ అన్నీ ఒక పక్కన పెట్టేసుకొని బౌల్స్ గ్లాసులు అవన్నీ ఒక అతను ప్యాకింగ్ చేస్తున్నాడు అక్కడ కూర్చొని. మిగతా వాళ్ళు ఇట్లా కిచెన్లో ఇద్దరు, బెడ్రూమ్లో ఇద్దరు అట్లాగూ. ఇది మా రూమ్ అనమాట. బెడ్ వీళ్ళైతే ఇది ఒప్పదీయడానికి చాలా కష్టపడ్డారు. హైడ్రాలిక్ బెడ్ అండి మా రూమ్లోది. కింద స్టోరేజ్ ఉంటుంది బెడ్కి. ఇది హోమ్ సెంటర్లో తీసుకున్నాము. ఇది తీయడానికి అయితే చాలాసేపు పట్టింది వీళ్ళకి. తీయడానికి ఇంతసేపు పడితే బిగించడానికి మాత్రం ఇంకా చాలా టైమే పడుతుందండి సెట్ చేయడానికి. అంతా కొంచెం టఫే ఇది. ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇంకా ఒక పక్కన చూస్తూ వీళ్ళకి కావాల్సినవి ఏమన్నా పేపర్స్ అడగడం వీళ్ళు, లేదంటే ఇవి కూడా ప్యాకింగ్ చేయాలా ఇట్లా అడగడము. అట్లాగే నేమ్స్ రాసుకుంటాం. చాలా పనే అయిపోయింది మాకు. ఇదిగోండి, నా ఫ్రిడ్జ్ను కూడా చూడండి, చీర చుట్టినట్టు ఎలా చుడుతున్నారు వాళ్ళు. ఇట్లా బబుల్ ర్యాక్ చేస్తున్నారు. తర్వాత కార్డ్బోర్డ్ పెట్టి ప్యాక్ చేశారు. ఇట్లా ఆ రోజు అన్ని సామాన్లన్నీ ప్యాకింగ్ చేయించేసాము. ఇదిగోండి, ప్యాకింగ్ చేసేసినవి అన్నీ ఇట్లా బాక్స్లో అయితే పెట్టేశారు. 4.5 years ఉన్నాము ఈ ఇంట్లో మేము. చాలా బాగుంది ఇక్కడ ఢిల్లీలో. ఫస్ట్ వచ్చిన కొత్తలో అయితే మాకు నచ్చలేదు. ఏంటి ఇక్కడ పొల్యూషను, ఇక్కడ నార్త్ హిందీ లాంగ్వేజ్ ఎట్లా ఏంటి అనుకున్నాము. కానీ వచ్చినాకైతే బాగా సెట్ అయిపోయామండి మేము పిల్లలు. చాలా బాగుంది ఇక్కడ మాకు. ఓన్ హౌస్ తీసుకున్నాము. ఇక్కడ ఫ్రెండ్స్ పక్కనే స్కూలు, మాకు ఇంటి అపార్ట్మెంట్స్ పక్కనే స్కూల్ పిల్లలకి. అందరు ఫ్రెండ్స్, సేమ్ క్లాస్మేట్స్, నాకు ఫ్రెండ్స్ అట్లా అయిపోయింది. ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మాకు చాలా బాధేసింది, చాలా ఫీల్ అయ్యాము. కాకపోతే తప్పదు, వెళ్ళిపోవాలి కదా ఇంకా ట్రాన్స్ఫర్ అయితే. ఇట్లా ఇంకా పనులన్నీ చేసుకొని చాలా బిజీ అయిపోయిందండి. 1 month మాకు 15 days ఇచ్చారు.
ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మా వారు జాయిన్ అవ్వడానికి. తర్వాత మా ఆయన జాయిన్ అయ్యి మా వారు తర్వాత వచ్చి ఇంకా మమ్మల్ని సామాన్ని తీసుకొని వెళ్ళిపోయాం మేము. ఇదిగోండి మా రూమ్లో అన్నీ సర్దేసేసారు. బట్టలు అయితే అట్లా పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్లో వేసి పెట్టేశారు. ఇవన్నీ ప్యాకింగ్ చేసేసిన తర్వాత ఇంకా ఆ రోజే క్లీనింగ్ అయితే చేపించేసాము. రెంట్కి కూడా ఇచ్చేసామండి. మేము సామాన్లు తీసుకొని వచ్చేసాము. తర్వాత రోజే రెంట్కి వచ్చే వాళ్ళు కూడా వచ్చేసారు. ఇదంతా మా ఇల్లు ఖాళీ అయిపోయింది. ఈవినింగ్ ఇంకా 8:30 అట్లా ఇదిగోండి ట్రక్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే నైట్ వాళ్ళు ఉంచేసుకొని వేరే దగ్గర మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇదంతా మా సొసైటీ చూడండి. ఇదిగోండి ఇది స్కేటింగ్ కోర్టు, పక్కనే వచ్చేసి టెన్నిస్ కోర్టు. చాలా బాగుంటుందండి మా సొసైటీ అంతా. అసలు అంతా సందడిగా అందరూ తిరుగుతూ అట్లా ఉంటారు. ఇదైతే ఎంటీ హౌస్ అన్నమాట మాది. తర్వాత రోజు మార్నింగ్ మొత్తం మనిషిని పెట్టేసి క్లీన్ చేయించేసాను ఇల్లంతా. మనం రెంట్కి ఇచ్చేటప్పుడు కూడా క్లీనింగ్గా ఉండాలి కదా. కొంచెం పెయింట్ అది చాలా వరకు పనులు ఏమైనా ఉంటే చేపించేసాము. పెయింటింగ్ అక్కడక్కడ వేయించాలి. ఇంకా వాళ్ళకి చెప్పేసి పెయింట్ డబ్బాలు కూడా ఉన్నాయి, వాళ్ళకి చెప్పేసి అయితే వచ్చేసాము. మాకు ఎంతో ఇష్టమైన ఇల్లు అన్నమాట. ఎంటీ హోమ్ టూరు ఇది. ఇట్లా ప్యాకింగ్ చేయించుకొని అయితే వచ్చేసాము మేము. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మేము ఎంపీలో మధ్యప్రదేశ్ అయింది మాకు ట్రాన్స్ఫరు. అక్కడ మాకు కొత్త ఇంట్లో కొత్త వీడియోస్ అయితే వస్తాయి. మన వీడియోస్ చూడండి. వీడియోస్ తప్పకుండా నచ్చుతాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్యాకింగ్ అవన్నీ అయిపోయినాక నెక్స్ట్ డే అండి మార్నింగ్ ఏమైనా ఉన్నాయో చూస్తున్నాము. క్లీనింగ్ అంతా చేపించేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. ఒకసారి అంతా మా ఇల్లుని చూసుకుంటున్నాను తనివి తీరా. నాకు చాలా ఇష్టమైన ఇల్లు మాది. డ్రీమ్ హౌస్ అన్నమాట చెప్పాలంటే. ఖాళీగా చూసుకుంటున్నాను. సామాన్లు ఉండేవి ఇక్కడ, సోఫా ఇవన్నీ ఉండేవి అని చెప్పి. ఇది అనమాట అండి వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.